ఏదో హైటెక్ సిటీ 5 ఏళ్లలోనే కట్టేశారు కదా చంద్రబాబు గారు, ఇక్కడ ఎందుకు కట్టలేదు అన్నటువంటి ఆ అసంతృప్తి ఆ నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపెట్టి, అదే సందర్భంలో 19కి వచ్చేటప్పటికి అందుకని వీళ్ళకి అది బాగా వచ్చింది. ఈయన ఏం చేశాడు, వైజాగ్ అన్న పాయింట్ పెట్టుకున్న దగ్గర నుంచి దెబ్బైంది. వైజాగ్ వాళ్ళు తిరస్కరిస్తున్నారని తెలిసినా కూడా అదే పాయింట్ మీద మిగతా చోట్లంతా ఏకపక్షంగా వచ్చిన సీట్లు వైజాగ్ లోనే కార్పొరేషన్ లో గెలవడం అయితే వైసీపీ గెలిచింది, కానీ తెలుగుదేశం కూడా బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. అప్పుడైనా గ్రహించాలి కదా వైజాగ్ వాళ్ళు నిన్ను వద్దనుకుంటున్నారని, రాజధాని అన్న ఫీలింగ్ రావట్లేదు అన్నటువంటి. అయినా ఈయన వైజాగ్, కానీ వైజాగ్ అన్నటువంటి యాజ్ ఏ కామన్ సిటిజన్ గా నాకు వైజాగ్ అయితేనే కరెక్ట్ అంటే, డెవలప్డ్ సిటీ కాబట్టి తొందరగా చేయొచ్చు, 25 ఏళ్లలో చేయొచ్చు, 10 ఏళ్లలో చేయొచ్చు, 15 ఏళ్లలో చేయొచ్చు. దీనికి 25 ఏళ్ళు పడతా, 40 ఏళ్ళు పడతా. ఆయన ఎంపిక మంచిదే, కానీ అది ప్రజలు దాన్ని అంత అవసరం లేదనుకున్నారు. మాకు ఇక్కడ అవసరం అది అంటే అది పూర్తి చేసి ఉంటే సాధ్యం, చేయలేదు కదా. కాబట్టి అతను ఏం చేయలేకపోయాడు. అతను కనీసం తెలివైనోడైతే అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని ఉండాల్సి, అది కూర్చోకపోగా తనకు ఆ హంగు లేకపోతే వెళ్ళలేను అనుకుని కూర్చున్నాడు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు అని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు గెలిచినప్పుడు ఎప్పుడైనా సరే నేను ప్రతిపక్షంలో నేను సక్సెస్ అయ్యానంట. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో చూసుకుంటే ఖచ్చితంగా జగన్ తో పోల్చుకుంటే 1000 రెట్లు చంద్రబాబు బెటర్. అంటే ప్రభుత్వాన్ని